ఒక ఎకరం భూమిలో 200 రకాల ఎగ్జోటిక్ ప్లాంట్స్ పెంచుతున్నారు. ఇక్కడ 18 దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాను అనేది ఈ పంటను సాగు చేస్తున్న రైతు చెప్తా ఉన్నారు. వారి పేరు జయకృష్ణ గారు. మెదక్ జిల్లా కేంద్రానికి 5-6 కిలోమీటర్ల దూరంలోనే మనం ఉన్నాం. విహాన్ ఫామ్ హౌస్ పేరుతోటి అనేక రకాల పండ్ల చెట్లు పెంచుతున్నారు. అదేవిధంగా ఒక ఫామ్ హౌస్ కట్టుకున్నారు. ఈ మొక్కలని తెచ్చుకోవడానికి సుమారు 3-4 లక్షల రూపాయలు ఖర్చు అయింది. చుట్టూ ప్రీ కాస్ట్ వాల్స్ వేసుకున్నారు. దానిపైన సోలార్ ఫెన్సింగ్ వేసుకున్నారు. 8 లక్షల రూపాయలతో ఫామ్ డెవలప్ చేసుకుని అదేవిధంగా ఇల్లు కట్టుకోవడానికి దాదాపు 38 లక్షల రూపాయలు ఖర్చు అయింది అని చెప్పారు. అప్పుడప్పుడు వచ్చిపోవడానికి ఇంత ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదేమో అన్న ఆలోచనతోటి దాన్ని రెంట్కి ఇచ్చే కార్యక్రమాన్ని కూడా తీసుకున్నారు అని చెప్తున్నారు. దాని ద్వారా కూడా కొంత ఆదాయం వస్తుందని అంటున్నారు. ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారు? 8 months నుంచి రెంట్కి. ఇది ఎన్నాళ్ళు అవుతుంది డెవలప్ చేసుకొని? 1.5 year అవుతుంది. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కదా రెంట్కి ఇస్తున్నారు ఇప్పుడు? రెంట్కి ఇస్తున్నాను. అంటే ఎట్లా తెలుస్తుంది మీకు ఇట్లా ఉంది ఇవ్వడానికి? నార్మల్గా నేను ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో ఉన్నాండి. మేక్ మై ట్రిప్లో, ఎయిర్బిఎన్బిలో అండ్ గూగుల్స్ నుంచి వస్తుంటాయి. పర్లేదా? దాని మీద ఎంతో కొంత ఆదాయం వస్తుంది. తోట మీద ఏమైనా ఆదాయం ఉందా? ఇప్పటివరకు తోట మీద ఆదాయం ఏం లేదండి. అయితే ఇక్కడికి సమీపంగా మెదక్ చర్చి కానీ అదేవిధంగా ఏడుపాయల వనదేవత అమ్మవారి టెంపుల్ కానీ ఇలాంటివన్నీ ఉన్నాయి. పోచారం రిజర్వాయర్ కూడా ఉంది అని చెప్తున్నారు. సో ఇట్లాంటి కొన్ని దర్శనీయ స్థలాలు కానీ పర్యాటక ప్రాంతాలు కానీ ఉన్నాయి కాబట్టి చాలామంది ఇక్కడికి వస్తూ ఉంటారు. వాళ్ళందరూ కూడా ఇక్కడికి ఫామ్ హౌస్కు కొంతమంది వస్తున్నారు కాబట్టి బుకింగ్స్ జరుగుతున్నాయి. కానీ అన్ని ప్రాంతాల్లో ఈ విధంగా కట్టుకుంటే అందరికీ ఆదాయం వచ్చే అవకాశం అయితే ఉండదు. వారు మాత్రం దాని మీద కొంత ఆదాయం, దీని మీద కొంత ఆదాయం ప్లాన్ చేసుకొని ఈ విధంగా డెవలప్ చేసుకున్నాను అనేది మనకు చెప్తున్నారు.